2029 ఎన్నికలపై వైసీపీ వ్యూహం గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్లు వైసీపీ మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది. మేము కష్టపడాల్సిన పని లేదు, ప్రభుత్వ వైఫల్యము కూటమిలో లోకలొక్కలే మాకు అధికారాన్ని తెచ్చి పెడతాయి, బంగారు పొలంలో పెట్టు అనే రీతిగా వారి అభిప్రాయం అయితే ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి బాగలేదు. వైసీపీ నుంచి జనసేనలకు వచ్చిన వారు కానీ, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వారు కానీ, సో ఈ విధంగా వారి వల్ల కొంత గ్రామాల్లో డిస్టర్బ్ అవుతుంది. కొన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి నాయకులు వచ్చారు, వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే షాడో ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా చూస్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి హేమాహిమి నాయకుల నియోజకవర్గాల్లో కూడా షాడో ఎమ్మెల్యేలకే ఎక్కువ వారి పేరు ఎక్కువగా నియోజకవర్గంలో వినపడేటువంటి పరిస్థితి. సో ఎందుకు అధిష్టానాలు ఇవి కట్టడి చేయలేకపోతా ఉన్నాయి? మాట్లాడండి. యా సార్, ఇప్పుడు ఏదైతే 2029లో ఓటమిలో లోకలే చాలు, వాళ్ళకి పెద్దగా కష్టపడక్కర్లేదు, మేము గెలిచిపోతామని చెప్పేసి అనుకుంటున్నారు. సంతోషం, మరి ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చోమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక సమాధానం, గ్రామాల్లో ఏం జరుగుతుందో నేను చెప్తాను వినండి సార్. యాక్చువల్ గా జనసేన అనేది ఇన్ఛార్జీలు కానీ, జిల్లా ఇన్ఛార్జీలు కానీ, మండల అధ్యక్షులు వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో కానీ కేటాయించితే తర్వాత పూర్తిగా పంచాయతీలో ఉన్న సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జనసేనలో జాయిన్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చాలా వరకు అంటే మీకు అనేది ఏంటంటే గ్రామ స్థాయిలో లీడర్ల గురించి మీకు నేను చెప్తున్నాను. ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎవరితో జాయిన్ అవ్వాలి అఫీషియల్ గా అనేది మాకు స్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఆగింది. లేదంటే పాటకి వైఎస్ఆర్సీపీ పూర్తి ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు అదే సమస్య, ఖాళీ అవ్వడమే అతి పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మీ దాంట్లోకి వస్తే ఏమైంది, అసలైనటువంటి మీ కార్యకర్తలు అందరూ కూడా మరి మాకు ప్రాధాన్యత లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళ ప్రాధాన్యత పెరిగిపోతుంది, వాళ్ళ పెత్తనం ఏంటి, గత 5 ఏళ్ళు కదా వాళ్ళు మనల్ని హింసించారు, కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. ఇంకా కూడా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వంలో ఎవరైతే అందలం ఎక్కిన పోలీస్ అధికారులు ఉన్నారో, కూటమి నాయకుల్ని, కూటమి కార్యకర్తల్ని చిత్రవదలు గురి చేసిన పోలీస్ అధికారుల్లో 80% పైగా కీలకమైన పోస్టుల్లో ఉన్నారు. మరి ఏంటి మీరు చెప్పింది నేను మీతో ఏకీభవిస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సురేష్ గారు లాంటి వాళ్ళు 7-8 ఏళ్ళు పార్టీలో ఉండి వెళ్ళిపోయినారు. అలాగే కొంతమంది ఇప్పుడు ఎవరు బయట వ్యక్తులు, ఇప్పుడు 100 మంది ఉన్నారు సార్. 100 మందిలో టీడీపీలో ఒక 45 మంది ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఒక 40 మంది ఉన్నారు, మా దగ్గర ఒక 15 మంది ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు. అయితే ఈ 100 మందిలో మళ్ళా మాకు పెరగాలంటే ఏ పార్టీ నుంచి ఏదో ఒక పార్టీ నుంచి రావాలి కదండి, కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ. అవును. అలా కొత్తగా తీసుకునే క్రమంలో ఎక్కడైనా కొన్ని మొదటి ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు జరగచ్చేమో కానీ పూర్తిగా ఎవరు మనకు వద్దు అనుకుంటే, అంటే జనసేనని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక దగ్గర ఒక పర్సంటేజ్ దగ్గర పరిమితి చేయడమా ఈ ఉద్దేశం? ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళేనండి. నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఇలాంటి మాట్లాడుతారు. ఆయనకేమి రాజకీయ అవగాహన లేదు, లేదంటేమో నీ పార్టీ నిర్మాణం జరగలేదని మాట్లాడారు సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు. పార్టీ నిర్మాణం చేయకపోతే ఆయన పెట్టినటువంటి ఒక పార్టీకి ఇబ్బంది వస్తుంది, వ్యవస్థకి ఇబ్బంది లేదు, ఈ పబ్లిక్ కి, ఈ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేగాని ఆయన ఏమో పబ్లిక్ ప్రాపర్టీసో లేదంటే అరాచకాలు ఏమైనా చేసాడు, అలాంటి మాటలు ఏమైనా పసుపులేటి సురేష్ గారు చెప్పగలరా? సార్ బ్రహ్మనాయుడు గారు ఇవన్నీ కూడా ఏంటంటే, నీకు ఇక్కడ అవకాశం ఏదో దొరకలేదు, లేకపోతే నీకు అపాయింట్మెంట్ దొరకలేదు, లేదంటే ఎందుకంటే నాకు తెలుసు కదా సార్, నేను మొదటి నుంచి ఉన్న వ్యక్తి కదా, పోరాట యాత్ర నుంచి చూస్తూనే ఉన్నాను నేను. ఇలాంటి వ్యవహారాలు కన్నా రజనీయో లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏంటండి హైపర్ యాక్టివ్, అంటే పార్టీ విధి విధానాలకు కానీ, పార్టీ లైన్ దాటి మాట్లాడడం కానీ, కొన్ని కార్యక్రమాలు చేస్తే పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించరు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ బయటికి పోయినారు. అంతే తప్ప వీళ్ళకేదో పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చలేదు, కులాలు ఎస్సీ ఎస్టీలు ఈ రోజు రాలేదు సార్. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ గురించి నిన్న మొన్న మాట్లాడారని అనుకుంటున్నారేమో పసుపులేటి సురేష్ గారు. అది కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా ఉంటుంది, చూడమని చెప్పండి. ఆ రోజే మాట్లాడారు. ఎందుకు ఎస్సీ హాస్టల్ ఒకటి, బీసీ హాస్టల్ ఒకటి, ఎస్టీ హాస్టల్ ఒకటి అని సపరేట్ గా ఎందుకు చేశారు, మీరు కాదా, మీ నాయకులు కాదని చెప్పి ఆ రోజే ఈ యొక్క వ్యవస్థను ప్రశ్నించాడు ఆయన. ఆయనకి ఒక మదన పడుతున్నాడు సార్, అందరూ బాగుండాలి, అందరూ సమానత్వంగా ఉండాలి. సమానత్వంగా ఉండాలంటే ఏంటో, హాస్టల్ విడగొడితే సమానత్వం వస్తుంది అంటాడు పసుపులేటి సురేష్. ఎందుకండి ఒక 10th క్లాస్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థి
ఎవరైనా తినే తిండి కానీ ఏదైతే కాస్మెటిక్స్ కానీ హాస్టల్లో ప్రతి దగ్గర ఒకేలాగా ఉండాలి కదా. ఒక మనిషి తింటాడు 200 గ్రాముల రైస్ తిన్నాడు అనుకోండి, ఒక 20 గ్రాముల పప్పు లేదంటే ప్రతి దానికి మెనూ ఉంటుంది హాస్టల్స్ లో. అది బీసీ వాడైనా ఎస్సీ వాడైనా ఎస్టీ వాడైనా అందరూ ఒకేలాగా తింటారు కదా. కానీ అక్కడ కూడా తేడా, అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చే కాస్మెటిక్స్ కానీ మంత్లీ ఖర్చులు కానీ మెనూ కూడా తేడానే. స్కూల్స్ లో ఒక దగ్గర కూర్చోబెడతారు, వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒకడు బీసీ హాస్టల్ అన్న గమ్మత్తు నేనే చదువుకున్నాను సార్. మాకు 3 హాస్టల్స్ ఉంటాయి సార్, మాకు వాళ్ళకి జస్ట్ 500 మీటర్ల తేడా. బీసీ హాస్టల్ ఒక దగ్గర ఉంటుంది, ఎస్టీ హాస్టల్ ఒకవైపు ఉంటుంది, ఎస్సీ హాస్టల్ ఒకవైపు ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు ఎస్సీ హాస్టల్ బీసీ వాళ్ళు ఈ గొడవలే ఉండేవి అక్కడ. అంటే ఈ యొక్క వైషమ్యాలు సృష్టించింది మన నాయకులే కదా, మనం పెట్టుకునేవే కదా ఇవన్నీ అని చెప్పేసి ఆయన ఆ రోజు సినిమాలో పెట్టడం జరిగింది. నిన్న ఆయన పెట్టిన ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క వ్యక్తిత్వం మీద కానీ ఆయన యొక్క విధి విధానాల మీద కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ ఒక్కరు సరిపోరు సార్. 2029లో వీళ్ళు హ్యాపీగా గెలుస్తారన్నారు కదా సార్. ఎక్కడెక్కడ నాయకులు పెద్ద నాయకులు అందరూ వెళ్ళిపోయారు సార్. వాళ్ళ నాయకుల సంగతి పక్కన పెట్టండి సార్. ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఓటేయరు సార్. మీరు ఇలా పెట్టుకోండి సార్. వ్యాపారం చేసినటువంటి ఏ ఒక్కరు కూడా వీళ్ళకి ఓటు వేయరు. వీళ్ళు ఇంకొక కొన్ని గ్రామాల ప్రభావితం చేసి వీళ్ళకి ఓటు వేయనివ్వరు సార్. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. సిటీల్లో 100-200 గజాలు ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులు చేసి రిజిస్ట్రేషన్ చేసి అంత డబ్బు తీసుకుని ఆ భూములకు వదిలిసి వెళ్ళిపోయేటట్టుగా విశాఖపట్నము, శ్రీకాకుళము, విజయవాడ ప్రతి టౌన్ లో కూడా వీళ్ళు ఎన్ని అకృత్యాలు చేశారో. సామాన్యులు కాకుండా మిడిల్ క్లాస్ కానీ వీళ్ళందరూ కూడా బుర్రకు ఎక్కించుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మనకి ఏమైనా కొన్ని చేసి కొన్ని చేయలేనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు అనేది ఒక నిర్ధారణకు వచ్చే వాళ్ళని వైఎస్ఆర్సీపీని 11 స్థానాలకి దించడం జరిగింది సార్. ఇంకా అదే మర్చిపోవని చెప్పండి. నేను మారాను అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని మళ్ళా పాదయాత్ర చేసి ఊరూరు వెళ్ళి నేను మారానని చెప్పినా కూడా ఎవరు వినరు సార్. ఎందుకంటే ప్రధానంగా దళితులు ఎంత హింస పెట్టారో దళితులు చూశారు. వ్యాపారస్తులు ఎంతమందిని హింస పెట్టారో వ్యాపారస్తులు చూశారు. అంటే పెద్ద వ్యాపారస్తులు సార్, చిన్న వ్యాపారస్తులు కాదంటే పోర్టులు కట్టుకున్న ఆ పోర్టులు కూడా గన్న పెట్టి కూడా భయపెట్టి ఆ పోర్టులు కూడా లాక్కునే పరిస్థితి. అరబిందో ఫార్మా పెద్ద సంస్థ సార్, వాళ్ళు కూడా ఈరోజు కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి. ఇంతకుముందు ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కున్న రాజశేఖర్ రెడ్డి చూస్తే సత్యం రామలింగరాజు అలా నాన్న దగ్గర నుంచి చెడిపోయి వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చూసి. ఈ రోజు ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు బుల్లెట్ తయారు చేసుకోగలుగుతున్నాం, ఈ రోజు యుద్ధ విమానాలు తయారు చేసుకోగలుగుతున్నాం, ఈ రోజు గూగుల్ లాంటి సంస్థలు వచ్చాయి, ఈ రోజు ఆర్సిల్ మెటల్ లాంటి స్టీల్ ప్లాంట్లు వచ్చాయి. ప్రతి నెల కూడా మనకి ఈ రోజు జిఎస్టీ ఇవన్నీ కూడా నెల దినదిన అభివృద్ధి చెందుతుంది. 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు అలా నెల పెరుగుతుంది మనకి. ఈ సంస్థలన్నీ కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో కానీ మనం కట్టుకోగలిగితే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి కనీసం నాకు తెలిసి ఒక 70-80 వేల కోట్ల మన ఇన్కమ్ కూడా ఆంధ్రప్రదేశ్ అది పెరిగే అవకాశం ఉంది సార్. ఇంకొక 2 దఫాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండబోతుంది. ఈ రోజు దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు 100 రూపాయలు ఉంటే అందులో 25 రూపాయలు అంటే 25 సార్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి పెట్టారు. ఎవరైనా మేము పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ పెడతామంటే నెల రోజుల్లో వాళ్ళకి కావాల్సిన భూములు ఇస్తూ వాళ్ళకి కావాల్సినవన్నిటి కూడా క్లియరెన్స్లు అన్ని కూడా ఈరోజు చేసి ఈ వ్యాపారాలని అన్నింటిని కూడా వృద్ధి చేసే క్రమంలో ఈ కూటమి పార్టీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక మర్చిపోవడమే. నేను సీఎం అనే మాట జగన్మోహన్ రెడ్డి మర్చిపోవాలి. ఆయాక్రోశంతోనే నువ్వు సింగిల్ గా నిలబడు నువ్వు సీఎం అవ్వవా. ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారో చేయరో నాకు అర్థం కావట్లేదు. నువ్వు సింగిల్ గా నిలబడి ఆయన సీఎం అని చేస్తావా? ఏం సీఎం ఉంది వీళ్ళకి సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక అన్నాడు సురేష్ కుమార్ వ్యవస్థ పట్ల అవగాహన లేకపోతే పర్వాలేదు, తప్పు లేదు, కానీ మనిషి బుద్ధి మంచిది కాబట్టి అది మహాప్రమాదం. పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నిర్మాణం తెలియదు, వ్యవస్థ పట్ల అవగాహన లేదు, ఏం మాట్లాడతాడో తెలియదు అని చెప్పేసి అన్న మాట వెనక్కి తీసుకయ్యా. జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల పట్ల అవగాహన లేదు, బంధు ప్రీతి లేదు, అక్క లేదు, చెల్లి లేదు. ఆయనకంటూ అసలు మానవత్వ విలువలు ఉంటాడు ఏమీ లేవు. ఆయనకు అడ్డం వస్తే ఏమైనా చేయాలి, ఆయన అధికారంలో ఉండాలన్నట్టు ఒక నార్సిస్ట్ ఆలోచన విధానంతో ఒక మూర్ఖత్వంతో బతికినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని సార్ బ్రహ్మనాయుడు గారు మీరు ఇంకోటి
అడిగారు. అలాంటి వ్యక్తిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళా రాణిస్తారంటే మట్టుగా అది కల్లా. ఇంకోటి ఏంటి సార్, టీడీపీలో షాడోలు ఉన్నారు, లేదంటే ఒక వర్గాన్ని పెట్టేసి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఒక మాట అడిగారు కాబట్టి దానికి కూడా నేను సమాధానం చెప్తాను సార్. ఈ రోజు ఒక నియోజకవర్గంలో షాడోలు ఉండొచ్చు, అయితే 175 నియోజకవర్గాలు కాబట్టి 175 దగ్గర ఎక్కడైనా కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు. కానీ గతంలో ఏం జరిగింది సార్, నేరుగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక ఐఏఎస్, వాళ్ళ బావలు, వాళ్ళ చిన్నాన్నలు, ఒక 5-6 మందితో ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్క అంశంలోనూ వాళ్ళు ఏలు దూర్చి, లెక్కర్లో ఏలు దూర్చారు, డబ్బు కొట్టేశారు, ఇసుకలో ఏలు దూర్చారు, డబ్బు కొట్టేశారు, మైనింగ్ లో ఏలు దూర్చారు, డబ్బు కొట్టేశారు, కాడ్జాలో ఎన్ని మినరల్స్ అయితే ఉన్నాయి అన్ని మినరల్స్ లోనే వాళ్ళ మనుషులే పెట్టి లాస్ట్ కి పేదవాడు ఇల్లు కట్టుకొని ఒక పునాదులో మట్టేసుకుందాం అంటే సార్ మీరు నమ్మరు. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది లోతుగా ఉంటది, వాళ్ళ పొలంలోంచో లేకపోతే ఇంకా పక్కవాటి రైతు నుంచి అడిగి మీరు ఒడ్డు పొలంలో ఇంత మట్టి తెచ్చుకుంటారు సార్. ఆ మట్టి తెచ్చుకుంటే కూడా వాటి మీద సేనరీస్ వేసి పునాదుల్లో పేదవాడు మట్టి కూడా నింపుకోలేని పరిస్థితికి తీసుకెళ్లిపోయారు 5 సంవత్సరాల నాడు. ఇలాంటి వాళ్ళు ఎందుకు సార్ 2029లో గెలుస్తారు? ఒకటి, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చోమని చెప్పండి. కష్టపడినా ఇంట్లో కూర్చున్నా వాళ్ళకి ఓట్లు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 6%, 5% వస్తుంది వాళ్ళకి. సురేష్ గారు 1 by 1 మాట్లాడదాం మనతోటి.